అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. నాతో గడపాల్సిందే, లేదంటే నీ సంగతి తేలుస్తా. ప్రభుత్వ ఉద్యోగినిపై కాంగ్రెస్ నేత లైంగిక వేధింపులు. పురుగుల మందు తాగిన ఉద్యోగిని. కాంగ్రెస్ నేతతో పాటు తహసీల్దార్పై ఆరోపణలు. తొలి వెలుగు, హైదరాబాద్. నాతో ఒకసారి గడుపు, లేదంటే నీ సంగతి తేలుస్తా అంటూ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగిని బెదిరించిన ఘటన కలకలం రేపుతోంది. అతడి వేధింపులు తట్టుకోలేక ఆ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ నేతతో పాటు తహసీల్దార్పైన చర్యలు తీసుకోవాలంటూ ఆఫీసులోనే ఉద్యోగిని పురుగుల మందు తాగింది. ఈ ఘటన వరంగల్ నల్లబెల్లి మండలంలో చోటు చేసుకుంది. కాగా ఘటనకు సంబంధించి బాధిత మహిళ సూసైడ్ నోట్ రాసింది. నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో వాంకుడోత్ కల్పన అనే మహిళ జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. కల్పనను మండలంలోని బిల్యానాయక్ తండాకు చెందిన మాలోత్ చరణ్ సింగ్ అనే కాంగ్రెస్ నాయకుడు లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. తనకు లొంగకపోవడంతో తనపై కలెక్టర్కు తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేశాడని తెలిపింది. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన పత్రాన్ని మాజీ ఎంపీటీసీ మాలోత్ మోహన్ మొబైల్ నుంచి చరణ్ సింగ్ తన మొబైల్కు వాట్సాప్ చేయించాడని వెల్లడించింది. దీనిపై తహసీల్దార్ ముప్పు కృష్ణను కల్పన సోమవారం కార్యాలయంలో సంప్రదించింది. అయితే ఆయన చరణ్ సింగ్తో మాట్లాడుకోవాలని ఉచిత సలహా ఇచ్చారని తెలిపింది. దీంతో దిక్కుతోచని స్థితిలో కార్యాలయంలోనే పురుగుల మందు తాగింది. దీనిపై విచారణ జరిపి చరణ్ సింగ్ తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా పురుగుల మందు తాగిన కల్పనను గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను నర్సంపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అంతకు ముందే రాసిన సూసైడ్ నోట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఓ భూమి విషయంలో గిర్దావరితో పాటు తనను చంపుతామని మాజీ ఎంపీటీసీ మాలోత్ మోహన్ ఇటీవల బెదిరించినట్లు ఆమె ఆరోపించింది. వీటన్నింటికీ ప్రధాన కారణం తహసీల్దార్ కృష్ణ అని తన సూసైడ్ నోట్లో తెలిపింది. కాగా కల్పన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. తాను చనిపోతే తన పిల్లల భవిష్యత్తును ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చూసుకోవాలని ఆమె తన సూసైడ్ నోట్లో వేడుకుంది. తనకు ఈ పరిస్థితిని కల్పించిన అధికారితో పాటు కాంగ్రెస్ నేతపై చర్యలు తీసుకుని తన కుటుంబానికి న్యాయం చేయాలని నోట్లో పేర్కొంది. అంతేకాక తన భర్త డిప్యూటీ తహసీల్దార్ రాజేష్ ఖన్నా మృతి వెనుక కూడా తహసీల్దార్ హస్తం ఉన్నదని ఆమె ఆరోపించింది. తహసీల్దార్ మానసికంగా వేధించాడని, అంతేకాక కలెక్టర్కు తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు తీవ్రంగా మందలించడంతో తన భర్త మనోవేదనతో దవాఖానపాలై ఇటీవల మృతి చెందినట్లు ఆమె తెలిపింది. జాగ్రత్తలు మరియు సలహాలు. ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు లైంగిక వేధింపులు, బెదిరింపులకు గురైతే వెంటనే సీనియర్ అధికారులు లేదా ఆంతరిక ఫిర్యాదు కమిటీకి రిపోర్ట్ చేయండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు ఒంటరిగా నిర్ణయాలు తీసుకోకండి. కౌన్సెలింగ్ 104 హెల్ప్ లైన్ తీసుకోండి. లైంగిక వేధింపులు, బెదిరింపులు ఎదురైతే మహిళల హెల్ప్ లైన్ 1091 లేదా పోలీసులకు 100 ఫిర్యాదు చేయండి. ప్రభుత్వ ఉద్యోగులు హెల్ప్ లైన్ 1902 సంప్రదించవచ్చు. కుటుంబ సభ్యులు ఒకరినొకరు మద్దతు ఇవ్వండి. మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వైద్య సహాయం తీసుకోండి.